తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. గురువారం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 6న ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, సంజయ్, 13న పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీని స్పీకర్ విచారించనున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగుతా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? సంఖ్యమైన ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలలో 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరొక 4 ఎమ్మెల్యేల విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ 4 ఎమ్మెల్యేలో ఎల్లుండి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి 6వ తారీఖున ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రత్యక్షంగా విచారించనున్నారు. తెల్లం వెంకట్రావు, సంజయ్ ని 6వ తారీఖు, 7వ తారీఖు, 13వ తారీఖు పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీలను విచారించనున్నారు. సో మొత్తానికైతే ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే అందులో 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ అయింది, ఒకసారి ఓవరాల్ గా వాళ్ళను విచారించారు. ఇక ఇప్పుడు మరొక 4 విచారించనున్నారు. ఈ 4 ఎమ్మెల్యేలలో పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ ఈ 4 విచారించనున్నారు. దాని తర్వాత మరొక 2, ఇటు కడియం శ్రీహరి గాని, దానం నాగేందర్ గాని వాళ్ళు ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. వాళ్ళు అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ కి సంబంధించి కొద్ది కాంప్లికేటెడ్ గా ఉంది. ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక సస్పెన్స్ గా ఉంది. అయితే విచారణ కంటే ముందే ఆయన రాజీనామా చేశారు అనే వాదన కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఒకవేళ స్పీకర్ ఆయనను విచారించి ఆయనను డిస్క్వాలిఫై చేస్తే 6 సంవత్సరాల పాటు ఆయన పోటీ చేయడానికి అనర్హుడుగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పీకర్ విచారణ కంటే ముందే రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఇక ఈ 4 ఎమ్మెల్యేల విచారణ తర్వాత మిగతా 2కి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. అయితే వాళ్ళు ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయనటువంటి నేపథ్యంలో వాళ్ళపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.